వెల్కమ్ టు మన మ్యాజిక్ లక్స్. ఇవాళ అయితే మన మ్యాజిక్ అయితే ఇలాంటి కిరాయి లేదు. ఇవాళ మన గూడ్స్ బండి పట్టుకుని అయితే కిరాయి వెళ్తున్నాం. కాటన్ లోడ్ ఇది, కొత్త పత్తి స్టార్ట్ అయింది. మంచిగా మడత పెట్టుకుంటేనే మనం ఇప్పుడు ఇట్లా వేసుకుంటే అప్పుడైతే మనకు ఫ్రీ ఉంటుంది. సరిపోతుందా? ఇక పైన మనం అవసరం లేదు, ఇక కిందికైతే వెళ్ళిపోయి కింద నుంచే తాడాటేసుకోవాలి, ఇటేసుకోవాలి. ఇక ఈ లోడ్ వచ్చేసి మన జమ్మికుంటలో మనకైతే మార్కెట్ ఉన్నది. ఈ సర్కిల్ ఇక్కడ ఒకటి చిట్టెల్లో అయితే ఒక మిల్లు ఉన్నది, కానీ ఆ మిల్లాకైతే మన వాళ్ళు ఎవరు పోరు. ఇక్కడనే ఉన్నాయి, ఏం చేద్దాం మరి. ఇప్పుడు ఎవరు లేరు మనతోటి, ఒక్కలే మనం నీట్గా కట్టేసుకుంటే సరిపోతుంది. ఒకసారి అటు వెళ్దాం. మనం అయితే ఇక్కడ కొండి దగ్గర తాడు పెట్టుకొని అటు వెళ్ళి ఇగ్గుకోవాలి. అటు ఇగ్గుకున్నా అంటే గట్టిగా పట్టి ఒక్కరున్నప్పుడు మనం ఇట్లా వేసుకోవాలి. ఇక ఎందుకంటే ఇబ్బంది పడద్దు, మన లేని వాళ్ళ కోసం ఇబ్బంది పడితే మన టైం లేట్ అయితే వాళ్ళకు రైతులకు మార్కెట్కి అందకపోతే వాళ్ళు పాపం వాళ్ళకైతే రేట్ అయితే తక్కువ పడతాయి. మనం లేట్ చేయద్దు. తాడ అంతే చిక్కు అయింది. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. కట్టేసుకుంటే మనకి తాడైతే లూజ్ కాదు. అమ్ముకుంటే పోయాక మనకి మళ్ళీ ఇది పరద లేవద్దిగా. మనకి ఇవాళ అయితే తక్కువ లోడ్ ఉన్నది, లోడ్ బాగాలేదు. లోడ్ అయింది, పత్తి లోడ్ ఇది. ఎందుకంటే మనం ఇక్కడ నుంచి జమ్మికుంటకి అయితే వేసుకుపోవాలి. ఇది బత్తలు అయితే ఉన్నాయి, పాపం అమ్మాయి అయితే ఎత్తుకొస్తుంది. మనం అయితే ఇల్లు వేసుకొని ఇంకా బయలుదేరడమే. ఇంకొకటి ఉన్నది అయితే ఒక 5 కిలోమీటర్స్ పొక్కలు ఉంటాయి, అందుకే ఈ తాడైతే కట్టేసుకుందాం. మంచిగా తాడు గట్టిగా కట్టేసుకుంటే మనకైతే పోయేటప్పుడు ఎలాంటి ఇబ్బంది అయితే ఉండేది. ఇప్పుడు మన సుమ్మనపల్లి నుంచి అయితే జమ్మికుంటకి అయితే బయలుదేరినాం. పత్తిలో వేసుకొని తాతదే పత్తి. ఎన్ని ఎకరాలు పెట్టినావు పత్తి? 4 ఎకరాలు పత్తి పెట్టినావా? అంటే నీకు దిగుబడి మంచిగా వచ్చిందా, లాసేనా? పోయిన సంవత్సరం 50 రూపాయలు వచ్చింది, ఈసారి 40 రూపాయలు వచ్చిందా? ఈసారి పోయిందా? ఓకే ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు మన సుమ్మనపల్లి నుంచి అయితే జమ్మికుంటకి అయితే బయలుదేరినాం లోడ్ వేసుకొని. మనం అన్లోడింగ్ పాయింట్కి అయితే వెళ్ళి మనం అన్లోడ్ చేసుకొని డైరెక్ట్ వచ్చేసిన. మనకైతే రిటర్న్లో ఎలాంటి సామాన్లు అయితే లేవు. ఇప్పుడు చూస్తున్నట్టయితే మనం అయితే దగ్గర మనకి ఈ పొక్కలు అయితే మనకు ఎక్కడ కంటే టేక్వాల్ రాక అయితే మనకు పొక్కలు ఉంటాయి. మా రోడ్ వర్క్ అయితే స్టార్ట్ అయింది. మా రోడ్ వర్క్ ఇంకొక 1 మంత్ 2 మంత్స్లో అయితే కంప్లీట్ అవుతుంది. అంత సౌండ్ ఎక్కువ మనది చిన్నదే. మనం ముందెళ్తున్న ఆటో అయితే పాపం సీనియర్ డ్రైవరు, అప్పటి నుంచి అయితే అబ్జర్వ్ చేస్తున్నాం. మంచిగా నిమ్మలంగా అయితే పోతుండు. ఎక్కడ పొక్క వచ్చినా కూడా నీట్గా అయితే మంచిగా బండి నిమ్మలంగా దింపుకొని నిమ్మలంగా వెళ్తాడు. మనకైతే ఇప్పటివరకు అయితే సైడ్ ఇవ్వలే, చూద్దాం మనకి ఎక్కడ సైడ్ ఇస్తాడు. చాలా ఓపికతో నడుపుతాడు. సైడ్ ఇచ్చినట్టే ఇస్తాడు, మళ్ళా అటు ఇటు బండి అటు ఇటు తిప్పుతాడు. మనం అయితే ఇప్పుడైతే సిరిసైడ్ అయితే దాటినాం. మనకైతే ముందు లెఫ్ట్ సైడ్ లో భారత్ బంక్ అని చెప్పి కొత్త బంక్ అయితే పడ్డది. చూడండి మన బంక్ అయితే. నెక్స్ట్ వచ్చేది ఇల్లంతకుంట.
ఇల్లందకుంటలో మనకైతే రామాయణం టెంపుల్ ఉంది. మనకు ఎక్కడి నుంచి అయితే టెంపుల్కి అయితే వస్తారు. ఇదే కొత్త బంక్ అయితే. మన ముందులో అయితే టెంపుల్ అయితే ఉంది, పెద్ద టెంపుల్, పురాతన కాలంలో టెంపుల్. అది ఏంటంటే అప్పటికిప్పటికైతే చేంజ్ చేసారు టెంపుల్ని. సంవత్సరానికి ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మినిమం ఒక 3-4 లక్షలైనా వస్తుంది. వచ్చినా కూడా ఈ రోడ్లు అయితే చేపిస్తలేరు. ఒక టెంపుల్, ఇంత పెద్ద టెంపుల్ ఉన్న విలేజ్ లో కూడా రోడ్లు అయితే ఇంత ఘోరంగా ఉన్నాయి. వర్షాకాలంలో అయితే ఇక్కడైతే ఈ రోడ్ అయితే ఏం సరిగ్గా కనిపించదు. పాపం ప్రయాణికులు అయితే చాలా ఇబ్బంది పడతారు. ఇంతకు ముందు నేనైతే చూసినప్పుడు అయితే ఒక 2-3 బైకులు కూడా ఇక్కడైతే పాపం పడి వాళ్ళ కాళ్ళు అయితే ఇరిగిపోయినాయి. చూడండి ఎంత పెద్ద పెద్ద గోతులు ఉన్నాయో. ఇలాంటి ఏమంటే మన బండి లోడ్ వేసుకొని వచ్చినప్పుడు కూడా కట్టాలు ఇరిగే అవకాశం ఉంటుంది. కట్టాలైనా ఒగ్గాలైనా మనకేంటంటే మనకు మెకానిక్లు దగ్గర ఉండేసరికి మనకేం తెలియట్లేదు. పాపం మెకానిక్లు తెలియని వాళ్ళకైతే చాలా ఇబ్బంది అవుతుంది. కొత్తగా ఈ రూట్లకు వచ్చిన వాళ్ళకైతే అది వర్షం పడ్డ వెంటనే ఏమైతే అంటే వాటర్ అన్ని ఫామ్ అయ్యి ఘోరం అంటే ఘోరం ఉంటుంది. అలాగెళ్ళి మనం ఎంత ఎక్కడెక్కడ ఏమున్నా అని చెప్పి అది మనం ఎంత చూద్దామని కూడా కనిపించదు. మనకి ఇదే టెంపుల్, రామాలయం టెంపుల్. ఫండ్స్ వచ్చినాయి కానీ చేపించారు. ఇక్కడ రైట్ సైడ్ లో అయితే మనకైతే మనం వచ్చిన వాళ్ళకైతే వర్షాలు పడ్డా వాటర్ పడ్డా ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి పెద్ద పెద్ద రేకులేసి అయితే కట్టేసారు. చాలా ఇక్కడ మన ఏరియాలో ఉన్న టెంపుల్ అయితే ఇంతకంటే మంచి టెంపుల్ అయితే లేదు. పక్కనే మనకైతే పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. ఈ టెంపుల్ వచ్చేసి మనకు సమ్మర్ సీజన్లో అయితే నడుస్తాయి. ఎండాకాలంలో మంచిగా ఉంటుంది. ఇదంతా బాగానే ఉంది. మనకు అక్కడనే కొంచెం ప్రాబ్లం అయితే ఉంటుంది. ఇక్కడ డివైడర్ ఉంటుంది, మంచి మంచి చెట్లు అయితే మనకి జమ్మికుంటే ఒక చిన్న రామన్నపల్లె అని చెప్పేసి పల్లె ఉంటుంది. ఆ పల్లె దాటిందంటే మనకైతే జమ్మికుంటే మనకైతే ఇక దుర్గామాత ఫెస్టివల్ అయితే స్టార్ట్ అయింది. దసరా కదా, దుర్గామాతలు అయితే ఎక్కడికక్కడికి వచ్చేస్తున్నాయి. దుర్గామాతను అయితే నిలిపివేస్తారు. ఇవాళనే కావచ్చు. మనమైతే జమ్మికుంట ఎంట్రింగ్లో ఉన్నాం. ఇదే జమ్మికుంట. మనకు జమ్మికుంట అక్కడ అంటే దొరకదంటూ ఏముండదు. ప్రతి ఒక్కటి అయితే దొరుకుతుంది మనకు జమ్మికుంటలో. మీకు ఈ సర్కిల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. మన వీడియో ఎక్కడ దాకా వెళ్తుంది అనేది చూడడానికి. అంటే ఫస్ట్ బండి పార్కింగ్లో పెట్టుకోవాలి. పార్కింగ్లో పెట్టుకున్న తర్వాత అయితే ప్రాసెస్ ఉంటుంది. మనకైతే ఇప్పుడు బ్రిడ్జ్ వస్తుంది లెఫ్ట్ సైడ్లో. ఇదే మన జమ్మికుంట. మన ముందైతే ఫ్లైఓవర్ ఉంది, బ్రిడ్జ్. మనం బ్రిడ్జ్ ఎక్కి రైట్ సైడ్ దిగితే మనకైతే అక్కడ గాంధీ బొమ్మ ఉంటుంది. గాంధీ బొమ్మ నుంచి స్ట్రేట్ వెళ్ళిపోతే డైరెక్ట్ మార్కెట్కి వెళ్ళిపోతుంది. బ్రిడ్జ్ విన్నే 2 బాల ముచ్చట పెట్టుకుంటూ పోతారు. ఇక గుద్ద యాక్సిడెంట్ కావాలంటే ఎందుకు కావు? ఇద్దరు సమానంగా ఉండి ఇద్దరు ముచ్చట పెట్టుకుంటూ పోతారు. ఇల్లు అనుకుంటారో మరి ఏమనుకుంటారో. ఇక వెనకచ్చేటోళ్ళు ఎటన్నా ఉంది. ఇక మనకైతే లెఫ్ట్ సైడ్ లో కింద అయితే మనకు రైల్వే ట్రాక్ అయితే ఉంటుంది. చూడండి, లెఫ్ట్ సైడ్ లో రైల్వే ట్రాక్ ఉంటుంది. ట్రైన్ కూడా వెళ్తుంది. చూడండి, అటు స్ట్రేట్ వెళ్ళిపోవాలి మార్కెట్కి. మనం డైరెక్ట్ ఫస్ట్ మార్కెట్లో పోవాలి. మనకు అర్తిదార్ అయితే ఉంటాడు. అర్తిదార్ అయితే కాల్ చేసిండు, ఇలా మార్కెట్లోకి రా, మిల్లుకి అయితే పోక అని చెప్పిండు. మన ముందైతే మనకు గాంధీ చౌక్ ఉంటుంది. ఒకప్పుడు ఇట్లా లేకుండే జమ్మికుంట ఘోరంగా అంటే ఘోరంగా ఉండే. ఇప్పుడు బ్రిడ్జి పడ్డది కొత్తగా అంటే ఈ బ్రిడ్జి పడి దాదాపు ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది. ఒకప్పుడు నేను ఇక్కడనే కాకతీయ స్కూల్లో చదువుకున్నా. అప్పుడు ఇంత బాగాలేదు. కాకతీయ డిజి స్కూల్, కాకతీయ ఈ టెక్నో స్కూల్లో చదువుకున్నా. 2 స్కూళ్ళలో చదువుకున్నా. ఆ 2 క్యాంపస్లు ఒకేసారి. మీరు కూడా ఎవరైనా కాకతీయ స్కూల్లో చదివిన వాళ్ళు అయితే ఎవరైనా ఉంటే చెప్పండి. 2016లో నేను
7th క్లాస్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం అయితే లెఫ్ట్ తీసుకొని, లెఫ్ట్ అంటే ప్యూర్ లెఫ్ట్ కాదు, మనం డైరెక్ట్ ఇట్లా టౌన్ నుంచి స్ట్రేట్ వెళ్ళిపోవాలి. కొండపాక 13 కిలోమీటర్లు, కోరపల్లి 6 కిలోమీటర్లు. అంటే మనం పోయేది కోరపల్లి రూటు. ఇక్కడైతే మనకు ఇక్కడ ఒకప్పుడు పాత మార్కెట్ ఉండే, వెజిటేబుల్స్ మార్కెట్, పాత మార్కెట్ ఉండే. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఎక్కడికి షిఫ్ట్ చేసిరంటే ఆ లోపలికి షిఫ్ట్ చేసిరు. ఇక్కడే ఉండే ఇదంతా కూల్చోబెట్టి మొత్తం కూలగొట్టి మనకైతే అక్కడికైతే షిఫ్ట్ చేసారు. కూరపల్లికి పోయే ఆటోలు అయితే ఇక్కడ సీరియల్ పెట్టుకుంటారు. చూడండి కనబడుతున్నాయి ఆటోలు. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి. మన ఫ్రెండ్ సతీష్ అయితే కలిసిండు. మనలాగానే మ్యాజిక్ అవుతున్నది సతీష్ అని చెప్పి మా ఫ్రెండే వస్తుండేటు. హాయ్ సతీష్, బాయ్నా? ఎట్లా వచ్చినావు? ఇక్కడికి హాస్పిటల్కి వచ్చినావా? ఓకే ఓకే, జాగ్రత్త. మరి మనకైతే మ్యాజిక్ ఉన్నది, ఒకటి అశోక లీలాండ్ ఉన్నది. మనది బండి ఆటో. చూడండి స్టంట్లు కొడతాడు. మనకైతే రోడ్డు మీదే లారీ పెట్టి గ్రానైట్స్ అయితే దింపుతున్నారు. కొంచెం ముందుకెళ్ళాక మనం లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ మార్కెట్ రూట్ ఇది. అంటే కమర్ ఉంటుంది ఇక్కడ. రైట్ సైడ్ లో ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బోర్డు ఉంటుంది. లెఫ్ట్ సైడ్ లో మనకు కమన్ ఉంటుంది. వ్యవసాయ మార్కెట్ కమిటీ జమ్మికుంట చూస్తున్నారు కదా. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే మార్కెట్కి వెళ్ళిపోతుంది. చాలా బాగుంటుంది రోడ్డు. మార్కెట్ లోపల కూడా మంచిగానే ఉంటుంది. జమ్మికుంట మార్కెట్ మీకు చూపిస్తా. అన్న అయితే అన్లోడ్ అయ్యి బయటకు వచ్చింది ఆల్రెడీ. మళ్ళా వేపించి కాంట వేసుకొని లోపలికి పోతుంది. అంటే మనకు మార్కెట్ లోపలనే పత్తి అయితే అన్లోడ్ చేసిండు. లోపల అయితే కొనే వాళ్ళు కూడా ఉంటారు. లోపల ఏంది కొంచెం లో పత్తి మంచి, అంటే కొంచెం తక్కువ క్వాలిటీ ఉన్న పత్తిని అయితే లోపల తీసుకుంటారు. ఇప్పుడు మనం అయితే ఆల్రెడీ మార్కెట్ లోపలికి అయితే వెళ్తున్నాం. ఇవే గేట్లు. ఇవి 10 అయిందంటే క్లోజ్ చేస్తారు. 10 గంటలకైతే ఈ గేట్ అయితే క్లోజ్ చేస్తారు. ఇక్కడనే గేట్ ఎంట్రీ రూము. ఇక్కడ మనకు ఏంటిది, ఇది వేపించి కాంట. అయితే వచ్చేసినాం. మన బత్తాలు అయితే అన్లోడ్ అవుతున్నాయి, చూస్తున్నారు కదా. ఇక్కడ బండ్లు అయితే అన్లోడ్ అవుతున్నాయి అన్ని. ఇక్కడ అన్లోడ్ అయిన వెంటనే మనం అయితే ఇప్పుడు మనం మిల్లుకి వెళ్ళిపోవాలి. మీద ఉన్న 4 బత్తాలు అయితే దింపేసారు కదా, మనం మిల్లుకి వెళ్ళిపోవాలి. ఇక మన మిల్లు పోయిందంటే ఈ పుల్ల పత్తి అనేది మళ్ళీ అన్లోడ్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, మనం మిల్లుకి అయితే బయలుదేరదాం. ఇక ఆల్రెడీ మనం రివర్స్ తీసుకొని సింధు కాటన్ అని చెప్పారు. మనం సింధు కాటన్కి ఇవ్వాలట. మనం వచ్చేసరికి కొంచెం లేట్ అయిందని చెప్పేసి డైరెక్ట్గా మనకు ఇక్కడనే ఖరీదారు వచ్చేసి రేట్ అయితే చేసుకున్నాడు. మనం ఇక్కడ రివర్స్ తీసుకొని సింధు కాటన్కి అయితే వెళ్ళిపోవాలి. సింధు కాటన్ అంటే మన హుజరాబాద్ రూట్లో. హుజరాబాద్ రూట్లో మనకైతే సింధు కాటన్ ఒకటి ఉంటుంది. ఒకటి అక్కడనే తీసుకున్నారు, ఒకటే ఇచ్చిండు సిటీ, ఒకటే ఇచ్చిండు. మరి పిలువు. మన రేటు స్లిప్ 7350 రూపాయలు అయితే మన పత్తికి అయితే 7350 రూపాయలు రేట్ వేసారు. మనకు సింధు కాటన్కి పంపిస్తున్నారు. మళ్ళీ మనం వాడి వేనాక మన పత్తిలో కొంచెం ఏమన్నా తేడా వస్తే మళ్ళీ వీళ్ళైతే రేట్ డౌన్ చేస్తారు. ఇదే విధంగా ఇట్లే ఉంటే మాత్రం రేట్ అయితే డౌన్ చేయరు. మనం ఆల్రెడీ సింధు కాటన్కి అయితే బయలుదేరినాం. అదే రూట్లో ఉన్నాం. మనమైతే మన కాటన్ మిల్ వచ్చేసి హుజరాబాద్ రూట్లో అని చెప్పేసా కదా. మనం ఆల్రెడీ హుజరాబాద్ రూట్కి అయితే వచ్చేసాం. జడల భాస్కర్ అని చెప్పి ఐరన్ హార్డ్వేర్ షాప్ ఉంటుంది. దాని తర్వాత దాని పక్కన గల్లీలో రైట్ సైడ్లో లోపలికి వెళ్ళిపోతే మన సంధ్య ఇండస్ట్రీస్ ఉంటుంది. అందులోనే మన బండి అన్లోడింగ్ పాయింట్. చూస్తున్నట్టయితే మనం అయితే ఆల్రెడీ మన మిల్లుకి అయితే వచ్చేసినాం. మన వేబిజి కాంట ఎక్కియాలి బండి. వేబిజి కాంట ఎక్కించిన తర్వాత అయితే మన వేబిజి కాంట ఎక్కించినాక మనకు వెయిట్ ఎంత అని చెప్పేసి చెప్తాడు. మనం కూడా దిగాలి, ఇందులో ఉండద్దు. మనం దిగి సైడ్ పక్కకు పోవాలి.
సరే వెళ్ళి మాట్లాడదాం. ఏపీ 36Y 36Y Y 8124. మన వెహికల్ నెంబర్ అయితే ఇక్కడ అడుగుతారు. మన వెహికల్ నెంబర్ చెప్పిందంటే మనకైతే ప్రింట్ తీసి ఇస్తే మనం లోపలికి వెళ్ళిపోవాలి. లోపలికి వెళ్ళిపోయిన వెంటనే మన బండి అయితే అన్లోడ్ చేస్తారు. ఇప్పుడు మనం అయితే మన బండి తీసుకొని లోపలికి వెళ్ళిపోదాం. నీడకు పెట్టమని చెప్తాను బండి, ఎందుకంటే ఎండకు వద్దని చెప్పేసి నీడకు పెడితే మనకు వాళ్ళ పత్తి కర్రెగా తెల్లగా, ఎండకు పెడితే అయితే ఎట్లున్నా కూడా కొంచెం తెల్లగా కనబడుతుంది మంచిగా. అందుకే మనం కొంచెం నీడ పెట్టుకున్నాం అనుకో వాళ్ళకు బెనిఫిట్ ఉంటుంది అన్నట్టు. అటు అయినా అంత అప్పటి నుంచి అంత ఆగమాగం పోతాడు, ఆగమాగం ఉరుకుతాడు. సరిపోదా అన్న? బండి అయితే ఇప్పుడు అన్లోడింగ్ పాయింట్లో అయితే పెట్టాం. మన పట్టాలను తాడైతే తిప్పేద్దాం. తిప్పేసిరు, పట్ట మడత పెట్టుకోవాలి. ఇక ఇక్కడ రేట్ వేయలే, ఇక్కడ రేట్ వచ్చిందంటే మనం రేట్ వేయించిందంటే అన్లోడ్ చేసే కదా, అత్తడి సేట్ అత్తడి. ఇక ఇప్పుడు మనం అయితే మన పరద అయితే మడత పెట్టుకుందాం. అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మడత పెట్టుకొని మంచి బండ్లు వేసుకుంటే మనకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. అట్లే మన తాడు కూడా మడత పెట్టేసుకుందాం. ఇదే మన అన్లోడింగ్ పాయింట్ అయితే చూడండి ఎలా అన్లోడ్ అవుతుందో. లోపల మిల్లు వచ్చేసి లోపల మిల్లు ఇట్లా జిన్నింగ్ ఇలా జరిగిపోతుంది చూడండి. కాటన్ మిల్ ఇది, గింజలతో పోయి అట్లా డైరెక్ట్ ఇక మన కాటన్ వచ్చేస్తుంది అట్లా. మన బండి అయితే అన్లోడింగ్ పాయింట్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అన్లోడింగ్ కాంటేసుకున్నా అంటే మనం అయితే ఇంటికి వెళ్ళిపోవడమే. అయిపోయింది అన్లోడింగ్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన బండి అయితే అన్లోడ్ అయింది. ఆల్రెడీ మళ్ళీ కాంటాక్ట్ ఇస్తున్నాయి. ఎంటీ బండి అయితే కాంటాక్ట్ ఉంది చూడండి. ఈ ఎంటీ బండి కాంటాక్ట్ అయిపోయిందంటే మనం అయితే వెళ్ళిపోవడమే. మనకి ఎంత వచ్చింది ఎంత పోయిందని చెప్తే మీకు చెప్తా. మన బండి వెయిట్ వచ్చేసి 11 క్వింటాల 90 కిలోలు అయితే వచ్చింది. మనకు ఆ కాటన్ వెయిట్ ఎంత వచ్చిందో చూద్దాం. ఇప్పుడు మనకైతే స్లిప్ అయితే వస్తుంది. స్లిప్ వచ్చినాక చూద్దాం. వెళ్ళిపోయా డైరెక్ట్ ఒకటే ఇస్తాడు. మనకైతే బండి వెయిట్ ఫస్ట్ అయితే 20 క్వింటాల 50 కిలోలు వచ్చింది. తర్వాత అయితే 11 క్వింటాల 90 కిలోలు బండి వెయిట్, 8 క్వింటాల 60 కిలోలు అయితే మన పత్తి వెయిట్ వచ్చింది. ఇప్పుడు మనం అయితే బండి కాంటమీకి వెళ్ళి తీద్దాం. కాంటమీకి వెళ్ళి తీసి పక్కకు మన అన్లోడింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. బండి అయితే పక్కకైతే పెట్టుకుందాం. మన ఛానల్ని ఇంతవరకు అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా కొన్ని అంటే మన బెల్ ఐకాన్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.